యాప్రాల్ కుమార్ పూత్రాజ్ అనగానే ఫస్ట్ ఒక పాట గుర్తుకొస్తుంది. అంటే నువ్వు స్కూల్లో జస్ట్ కాంపిటీషన్ కోసం వేసినందుకు అక్కడ నీకు నిజంగా అయిపోయింది. ఇంతకు ముందుకు నువ్వు మేకప్ అన్నావు. అసలు పోతురాజులు మేకప్ వేసుకుంటారా? ట్రెండింగ్ ఎట్లా నడుస్తుందో అట్లా బట్టి ఉంటారు అన్న. ఓకే, దాన్ని బట్టి మేము ట్రెండ్ అనేది తెచ్చినాము. అంటే దేవుని కూడా మీరు ట్రెండ్ చేస్తారా? పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలంటే ఏదైనా ఒకటి చేయాలన్న. ఓకే, నార్మల్ అంటే పోతురాజు చేస్తే నార్మల్ పోతురాజే కానీ ఒక 1 సెకండ్ అంటే పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి బిజినెస్ కోసమా ఇదంతా? బిజినెస్ కోసం అంటే మీరు ఈ కలర్లు ఇవన్నీ వేయడం వల్ల అసలు మీరు జస్ట్ మీరు ఏమంటారు ఆ సర్కస్లో వాళ్ళు చేస్తారు కదా. సరే, మంత్రాలు అవి చదువు నా ఇంటర్వ్యూలో. నేను ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలే అన్న. డ్రింక్ చేస్తా ఫస్ట్ నార్మల్గా ఒక 2-3 పిక్స్ తీసుకుంటాను. ఓకే, అంటే నువ్వు రెడీ కాకముందే? రెడీ కాకుండా. అంటే పోతురాజు వేసే వాళ్ళు అసలు డ్రింక్ తాగుతారా? మాకు ఎనర్జీ అనేది కావాలన్న. మా సాయంత్రం 6 o'clock స్టార్ట్ చేసి 2 అయిపోతుంది అన్న, చెప్పలేము. కొన్ని ఊర్లలో 4 అవుతుంది అన్న. ఓకే, మొత్తం సామాన్లు అది యూజ్ చేయాలంటే కష్టమే కదా. కాదు, దేవుడు మీకు ఎట్లాగో ఎనర్జీ ఇస్తాడు కదా. దేవుడు మీ పైకి వచ్చినప్పుడు దేవుడు అన్ని చూసుకుంటాడు కదా. అంటే ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి ఎవరు వెళ్ళి మొక్కుకున్నా కోరిక నెరవేరుతుంది. 101%, 200%. పోతురాజు వేషం వేస్తే మీతో పట్టి ఇంకో జోడి ఉంటుంది. అంటే ఒక జోడి అంటే ఇంకో పర్సన్ ఉంటుండే, మీరు ఇద్దరు కలిసి ఒక జోడి లాగా వేస్తుంది. ఆ పర్సన్ ఎవరో చెప్తావా? నేను చెప్పాలా? నాకు తెలిసిన మట్టుకానా ఆ దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ మనసులో ఇప్పుడు ఉందానా, కానీ ఆడు ఎందుకు దూరం జరిగిపోయినా ఆ దేవునికే తెలియాలి. అందుకే ఆ దేవుని మీద నేను చేసిన. రోహిత్కి మనసులో ఉంది నీతోటే ఉండాలని. నాకు తెలిసిన మట్టుకు పక్కా ఉందానా, 101% చెప్తున్నా. ఓకే, సరే, రోహిత్కి ఒకసారి కాల్ అయ్యి నేను మాట్లాడతా. అంటే నార్మల్ గా కలుస్తాం, మాట్లాడుకుంటాం, చేస్తాం. కానీ పోతురాజు అంటే కలిసి వేసుడు అంటే ఏమో ఇక. అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో మూడో వ్యక్తి వచ్చారుగా, ఆ మూడో వ్యక్తి ఎవరో చెప్తావా పేరు? ఓకే, అంటే నీకు కూడా కొంచెం బాధపడుతున్నావు నువ్వు కూడా. ఎందుకుంటది అన్న, మళ్ళీ నాకు దారి చూపించిండు, నాకు ఇడిజాంగ్ తీసుకొచ్చిండు, ఆయన నా గురువు. ఓకే, మనం ఎప్పుడైనా అన్నం పెట్టినాం, సున్నం అయితే పెట్టామన్నా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో బోనాలు. సో ఆ బోనాలు అనగానే గుర్తుకొచ్చేది పోతురాజులు. సో పోతురాజులతోటి మన ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు పోతురాజుల సీజన్ మొత్తం ఈ ఆషాఢం, శ్రావణం. సో ఒక పోతురాజు దగ్గరికి రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, యాప్రాల్ కుమార్ పోతురాజు గారు. సో నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? ఫైన్ అన్న. ఇంకేంది, మీ పండుగ రాబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లన్నా జోష్ ఉంటుందా నా 2-3 months నుంచి ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని ఒక ప్రికాషన్ టైప్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని ఉంటది కదా, హెయిర్ స్టైల్స్ ఏం డిఫరెంట్ ఏమైనా ఒకటి చేయాలనిపిస్తుంది అన్న. దానికోసం 2 months నుంచి ఇది చేస్తాం మేము. ఓకే, మరి ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి హైదరాబాద్ లో బోనాలు? July 7th నుంచి అన్న, గోల్కొండ నుంచి. ఓకే, July 7th గోల్కొండలో స్టార్ట్ అవుతాయి. మళ్ళీ గోల్కొండ బోనాలతోటి ఎండ్ అయిపోతాయి. అవును. సో అంటే దీనికి ముందు మీరు సామాన్ పూజ సంథింగ్ అదేదో అంటారు కదా, ఆ రోజు అసలు ఏం చేస్తారు? అమాస రోజు, అమాస అయిపోయిన తర్వాత అమాస ముందు రోజున చేస్తాం మనం. ఓకే, ఎట్లా అంటే మన పాలతోని సామాన్లు అన్ని కడిగి ఏమున్నా నిష్టంగా చేసుకోవాలా. ఫ్రెష్ గా మొత్తం కడిగి పూసలు గీసలు అన్ని ఏమేమి సామాన్లు అన్నీ ఉంటాయో అవన్నీ పాలతో కడిగి మొత్తం పసుపు కుంకుమ మొత్తం సాఫ్ చేసి సపరేట్ పెట్టుకొని అప్పుడు దేవునికి ఏం చేయాలో తీయానంతో జర శాంతి పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, అంటే అది చేసిన దాకా మీరు అవి వేసుకోవద్దు, ధరించొద్దు. ఒకవేళ ధరిస్తే ఏమవుతుంది? ధరిస్తే అంటే ఇప్పుడు ఎట్లా అంటే అయినా ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. ఇట్లా అమాస నుంచి ఇట్లా ఆషాఢ మాసం నుంచి శ్రావణం దాకానే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రెసెషన్లో వేరే ఆర్డర్ వచ్చింది పర్సనల్గా అట్లా అంటే మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ దాన్ని పూజ చేసిన తర్వాతనే తీయాలన్న సామాన్. ఓకే, అప్పటి వరకు తీయొద్దు. ఇప్పుడు సేమ్ మన అయ్యప్ప మాల వేసుకున్నారు ఎట్లా ప్రాసెస్ సేమ్ అది ఇట్లానే ఉంటుంది అన్న. ఓకే, అయితే అంటే యాప్రాల్ కుమార్ పూత్రాజ్ అనగానే ఫస్ట్ ఒక పాట గుర్తుకొస్తుంది. అవును, అంటే నువ్వు పూత్రాజ్ వేసిన తర్వాత ఒక పాట పాడుతావు. అవును. సో ఆ పాట మన ఇంటర్వ్యూలో కూడా పాడి స్టార్ట్ చేయాలి కదా. సో ఒక్కసారి. లక్సరి జాతరలో నా బోనాల పండుగ దర్శించి వస్తాము అందరిలో
కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్ల నాగు శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి. సో సూపర్ అసలు. అంటే అది గూస్ బంప్స్ వస్తాయి నువ్వు వాడినప్పుడు, అంటే నువ్వు పోతురాజు వేషంలో ఉండి అవునా సో ఈ పాట పాడి అంటే స్టార్టింగ్ నువ్వు పాడతావు, అందరూ ఉంటారు కదా నీ చుట్టుపక్కల, సో మస్తు అనిపిస్తుంది. అంటే ఈ పాటనే పర్టికులర్గా పాడాలని ఎందుకు అనుకుంటావు? ఎందుకంటే లక్సరీ జాతరలోన బోనాల పండుగ, ఇది బోనాల పండుగ కదా అదే. దాన్ని అని ఇది క్రియేట్ చేసిన నేను ఓకే. ఈ పాట. సో కుమార్ పోతురాజ్ అసలు ఎన్ని సంవత్సరాల నుంచి పోతురాజ్ లాగా వేషం వేస్తుంది? ఇప్పటికి నేను 10 years అన్న, ఈ ఇయర్ తో కలిపి 10 years. ఓకే. 2015 లో స్టార్ట్ చేసినాను అన్న నేను. 2015లో స్టార్ట్ 15 లో చేసిన. స్టార్ట్ చేసిన. మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు 19 ఉండొచ్చు అన్న నా ఏజ్. ఓకే, 19 ఏజ్ ఉన్నప్పటి నుంచి 19 స్టార్ట్ years. చేశారు. అసలు ఎందుకు వేయాలనుకున్నారు మీరు? ఎందుకు వేయాలంటే అప్పుడు నాకు ఈ పోత్రా అంటే చాలా ఇష్టం అన్న. మా మామ ఉండే, మా మామ వేసుకొని ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి జర అట్రాక్ట్ అయినాను. అట్రాక్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్కూల్లో ప్రోగ్రామ్ ఇట్లనే ఫ్యాన్సీ ప్రోగ్రామ్ ఉంటే ఫస్ట్ చేసాను అన్న. ఓకే. చేసిన తర్వాత అది బండారి ఉంటుంది కదా, బండారి నార్మల్గా చేసిన తర్వాత ఒక 2 seconds నాకు ఏం అర్థం కాలేదంట అన్న. నాకు అప్పటి నుంచే మమ్మీ వాళ్ళు చెప్పారు ఇట్లా ఇట్లా ఉందా అంటే, సరే నాకు బి ఇష్టమే కదా అని మా మమ్మీ వాళ్ళని అడిగి మామని అడిగి ప్రాసెస్ స్టార్ట్ చేసినాను అన్న. ఓకే. అంటే నువ్వు స్కూల్లో జస్ట్ కాంపిటీషన్ fancy కోసం program. వేసినందుకు అక్కడ నీకు నిజంగా అయిపోయింది. అది ఫస్ట్ ముందు నుంచే జర అట్రాక్షన్ గూస్ బంప్స్ అనేది వచ్చి ఉంటుంది అన్న మా అమ్మతో పోయి ఉంటే. ఓకే. అంటే మీ కుటుంబంలో ఎవరన్నా ఉండేనా అంటే పోతురాజు లాగా? అవునన్న, బొలారంలా మా జినామామ అని ఉండే, ఫస్ట్ Okay. అతనే అన్న. అతను అయిన తర్వాత ఆయనను చూసుకొని మేము రియాక్ట్ అయ్యి మేము చేసినాం. ఓకే. అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయినా అంటే ఇట్లా వేస్తే ఎట్లా ఉంటుంది అది అని చెప్పేసి. ఏం చదువుకున్నారు మీరు అసలు? నేను ఐటీఐ కంప్లీట్ చేసినాను అన్న. ఓకే, ఐటీఐ కంప్లీట్ చేసారు. దాని తర్వాత జాబ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ బౌన్సర్ ఫీల్డే అన్న మనది. ఓకే. పబ్స్లలో ఈవెంట్స్ చేస్తాం, పబ్స్లలో. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అదంతా పబ్స్ అదంతా. అవునన్నా. సో ఇప్పుడు నిష్టగా ఉంటారు కదా మీరు పోతురాజు వేషం వేసినప్పుడు? ఇష్టం అంటే ఒక 2 months 3 months మేము జాబ్ బంద్ చేస్తాం అన్న. ఓకే. ఏమున్నవి సేమ్ ఇప్పుడు అయ్యప్ప మాల ఎట్లా ఉంటుంది సేమ్ ప్రాసెస్ 41 days 45 days దాకా దీక్షలు అయిపోయి ఏమో మా ప్రాసెస్ సపరేట్ ఉంటుంది అన్న. సేమ్ అయ్యప్ప మాల వేసినప్పుడు దీక్ష ఎట్లా ఉండాలో ఈ సీజన్ వచ్చిన తర్వాత మేము బి దీక్షలోనే ఉంటాం అన్న అట్లా. ఓకే. సో అంటే ఈ పోతురాజు ఈ 2 months పోతురాజు వేషం వేస్తారు, దాని తర్వాత మళ్ళీ మీరు బౌన్సర్ జాబ్కి వెళ్ళిపోతారు మళ్ళీ మీరు. సో బౌన్సర్ జాబ్ బాగుంటుందా మీకు? ఈ పోతురాజు వేషం వేసినప్పుడు మీకు బాగుంటుందా? ఇప్పుడు ఇది ఏమంటే మేము దేవుని కోసం వేస్తాం అన్న. అది ఇప్పుడు లైఫ్ అంటే మేము అందరూ జాబ్స్ చేసుకోవాలని జాబ్ చేసుకుని ఉంటాము. ఇప్పుడు సీజన్ వచ్చిందంటే ఒక 2 months నుంచి ఏమేమి క్రియేట్ చేయాలా, ఇప్పుడు పబ్లిక్ ని ఎట్లా అట్రాక్ట్ చేయాలా అవన్నీ చూస్తాం అన్న. ఈ డెడ్ లాక్స్ అనేది నేను ఫేమ్ అయినా డెడ్ లాక్స్ వేసుకున్న తర్వాత సో వాటన్నిటి గురించి నేను మాట్లాడతా. అంటే ఇప్పుడు ఏదో ఫ్యాషన్ అయిపోయింది, దాని గురించి మాట్లాడే ముందు అసలు పోతురాజు అంటే ఎవరు? పోతరాజు అంటే 7 అక్క చెల్లెల ముద్దుల తమ్ముడు అన్న. పోతలింగడు అంటారు, పోతరాజు అంటారు, ఓకే. గావు పోతరాజు బి అంటారు. గావు పోతరాజు అంటే గావు పట్టేటోళ్ళని గావు పోతరాజు, గుడిలలో గావు పడతారు అన్న. ఓకే. పోతరాజు అంటే మన పలారం బండిల ముంగట వేసేటి ఆ బోనాల ముంగట పోతరాజు అంటారు. ఓకే. అంటే మీరు నువ్వు పోతురాజు వేషం నువ్వు 10 సంవత్సరాల నుంచి వేస్తున్నావు, అవునా? సో ఈ 10 సంవత్సరాలలో ఫస్ట్ టైం వేసినప్పుడు నీకు ఏమనిపించింది? ఫస్ట్ టైం అంటే నేను మిర్జల్ కూడా వేసినాను అన్న, సీతాశంకర్ యాదవ్ అని. ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య అక్కడ వేసినాను. ఫస్ట్ టైం వేసినప్పుడు అంటే నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే కూర్చుండి పోయినా అన్న ముట్టిల పైన. అసలు నాకు ఏం అర్థం కాలేదు. అప్పుడు మా మమ్మీ చేసిన బందోబస్తు అవన్నీ తీసుకొని ఆ బండారు తీసుకొని దేవుణ్ణి మొక్కిన తర్వాత అప్పుడు శాంతి అయ్యి అప్పుడు లేచినాను అన్న. ఓకే. అంటే నీ పైకి దేవుడు వస్తాడా? దేవుడు వస్తుందా అంటే అన్న ఇప్పుడు అన్ని మేకప్ గీకప్ అన్ని అయిపోయిన తర్వాత ఆ బండారి ముట్టుకుంటాం కదా అన్న. బండారి పూసుకొని కూర్చున్న తర్వాత ఒక 1 second ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టు ఏం అర్థం కాదన్న. ఓకే. 1 second 2 seconds. సో నీతో పాటు పోతురాజులు ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరికీ మీరు గురువా లేకుంటే ఏంటి? గురువు అంటే ఇప్పుడు నా త్రూ నేనే పెద్ద అన్న. నాకు గురువు అనేటోడు ఎవరు లేరు, మమ్మీ మొత్తం గురువు అన్న నాకు. ఓకే. సో అంటే ఇప్పుడు గురువు అంటే గురువులకి కొన్ని మంత్రాలు కానీ కొన్ని అంటే వాళ్ళకు దేవుడు వస్తాడు నిజంగా వచ్చేసి వాళ్ళు కొంచెం అంటే శిశువులకి నేర్పించడం కానీ అవి చేస్తారు. మరి మమ్మీ కంటే ముస్లిం దేవుడు వస్తుంది అన్న చిన్నప్పటి నుంచే. మమ్మీ 7 years ఉన్నప్పటి నుంచే వస్తుంది అన్న. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా మమ్మీ నేను బందోబస్తు మొత్తం చూసుకుంటాను. బందోబస్తు ఉండని ఏముండని మొత్తం మమ్మీ, ఏం చేయాలన్నా మొత్తం మమ్మీ. నేను ఇంత ఈ లెవెల్లో ఉన్నా అంటే మా మమ్మీ అన్న. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా కారణం మీ అమ్మనేనా? మమ్మీ అన్న. అంటే పర్మిషన్ తీసుకొని ఇస్తారు. నేను ఈ పొజిషన్ లో ఉన్నా అంటేనే మా మమ్మీ. ఓకే. అమ్మ మించింది ఏది లేదన్న.
అంటే అంటే పోతురాజు లాగా ఎవరైనా వేసుకోవచ్చా? పోతరాజులు అంటే ఎవరైనా వేసుకోవచ్చు అంటే ముందు వేరే ఉండే అన్న, ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళే వేసి ఉంటారు ఓకే. అప్పుడు కాలంలో 1950s లా 1980s లా. ఇప్పుడు ఏమంటే జర ఇదే అయిపోయింది అన్న, షో కోసం వేస్తున్నారు, ఇది ఏమంటే పైసల కోసం వేస్తున్నారు, కొంతమంది షోకిన్ కోసం వేస్తున్నారు, అట్లా అయిపోయింది పోతురాజు అంటే. సో అంటే ఇప్పుడు నువ్వు పోతురాజు అని అంటే నువ్వు ఇంతకుముందు చెప్పినావు అంటే 7 అక్క చెల్లెళ్ళ తమ్ముడు అని చెప్పేసి చెప్పినావు. బట్ అంటే ఒకవేళ పోతురాజు వేషం వేస్తే అసలు ఆ మనిషి ఎట్లా ఉండాలి? మనిషి ఎట్లా ఉండాలంటే ఫస్ట్ నియమాలు ఇది చేయాలన్న. ఫస్ట్ ఓకే, నియమాలు అంటే ఏంటి? నియమాలు అంటే దాని ప్రాసెస్ ఉంటుంది అన్న. ఇప్పుడు సేమ్ అయ్యప్ప మాలలో ఎట్లా ఉంటుంది, ఏమున్నా సామాన్లు కరెక్ట్ పెట్టుకోవాలా, మన ప్రాసెస్ ఏమేమి ఉంటుంది, దేవునికి పూజ చేసుకోవాలా, బందోబస్తు ప్లస్ సామాన్లు అన్ని కరెక్ట్ పెట్టుకోవాలా, వేరే వాళ్ళ దగ్గర పోవద్దు. ఇప్పుడు కొంతమంది లేడీస్ మంచిగా ఉంటారు, కొంతమంది ఉండరు, వాళ్ళ దగ్గర కొంచెం దూరం ఉండాలా అట్లా. సో అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే అన్న. ఓకే. సో నాకు తెలిసింది ఏం చెప్పాలా, ఇంతకుముందుకు నువ్వు మేకప్ అన్నావు. అవును. అసలు పోతురాజులు మేకప్ వేసుకుంటారా? మేకప్ వేసుకున్నాం అంటే అప్పుడు కాలంలో వచ్చి మన పసుపు కుంకుమ క్యాట్కా చమ్కీతోని వేసుకొని ఉంటారు అన్న. అవును. ఇప్పుడు ప్రజలు ఏమంటే ట్రెండింగ్ ఎట్లా నడుస్తుందో అట్లా బట్టి ఉంటారు అన్న. ఓకే. దాన్ని బట్టి మేము ట్రెండ్ అనేది తెచ్చినాం అన్న. అంటే దేవుని కూడా మీరు ట్రెండ్ చేస్తారా? ట్రెండ్ అంటే ఇప్పుడు కలరింగ్ ఉట్టి వాడుతున్నాం అన్న. ఎల్లో కలర్ వచ్చి పసుపు లాగా, రెడ్ వచ్చి కుంకుమ లాగా, క్యాట్కా వచ్చి బ్లాక్ లాగా, వైట్ వచ్చి మన ఈ బుద్ధి లాగా. ఓకే. సో ఆ కలర్లను మీరు కలర్లు యూజ్ చేస్తున్నారు. సో ఇంతకు ముందుకు నువ్వు అదేదో అన్నావు అంటే 1 సంవత్సరం ముందే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలని చెప్పేసి. సో ఇంతకు ముందుకు ఏదో అన్నావు. నేను డెడ్ లాక్స్ వేసుకున్నాను అన్న. డెడ్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలంటే ఏదైనా ఒకటి చేయాలన్న. ఓకే. ఒకటి నార్మల్ అంటే పోతురాజు చేస్తే నార్మల్ పోతురాజే కానీ ఒక 1 సెకండ్ చూసి పబ్లిక్ ని అట్రాక్ట్ చేసి బిజినెస్ కోసమా ఇదంతా? బిజినెస్ కోసం అంటే ఇప్పుడు కొంతమంది అప్పుడు పోతురాజులు వేరే ఉండే అన్న, చూసి కాలు మొక్కి అది ఆశీర్వాదం తీసుకొని అది వేరే ఉండే. ఇప్పుడు పబ్లిక్ ట్రెండింగ్లో ఏం నడుస్తుంది అంటే ఈ పోతురాజు ఇట్లా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, ఇట్లా భయంకరంగా ఉంటాడు, ఈయన స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, ఇట్లా దానికోసమనే మేము స్టైల్ ప్రిఫర్ చేస్తాం మనం. ఓకే. అయితే ఇప్పుడు కలర్లు ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు నాకు పోతురాజు అంటే ఎట్లా తెలుసు అంటే, పోతురాజు అంటే వాళ్ళు ఒక దేవునితో సమానం అన్నట్టు చూస్తారు. అవును. ఓకేనా? ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఈ కలర్లు ఇవన్నీ వేయడం వల్ల అసలు మీరు ఏమంటారు, ఆ సర్కస్లో వాళ్ళు వేస్తారు కదా, సో అదే టైప్ అన్నట్టు అయిపోతుంది కదా, వాళ్ళకు మీకు ఏం తేడా ఉండదు కదా? మరి తేడా ఉండదు అంటే మేము ట్రెండ్ ఎట్లా పోతుందో అట్లా ఇది అవుతున్నాం అన్న. కానీ డిఫరెంట్ కొంతమంది ఉంటారు, ఆ స్కెలిటన్ టైప్ చేసిన వాళ్ళు, అది చేసిన వాళ్ళు, అది వాళ్ళ సపరేట్ గ్యాంగ్ ఉంటుంది అన్న. మనంతో అట్లా చేయమన్న. ఏమున్నవి ఉట్టి చేస్తాం కానీ కొంచెం డిఫరెంట్. ఇట్లా పబ్లిక్ లా ఇట్లా అన్న మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాళ్ళు చెప్తారు అన్న కొంచెం ఇట్లా డేంజర్ గా కనిపించే కొంచెం డయాగ్రామ్స్ అనేది కొంచెం ఫేస్ పైన తింటాం. ఓకే. కానీ అదే కలర్స్ యూజ్ చేస్తాం, ఎల్లో, రెడ్, బ్లాక్, వైట్, నార్మల్ అంటే బ్లూ, అది హైలైట్స్ కి. ఓకే. అయితే ఇప్పుడు పోతురాజు లాగా మీరు వేసిన తర్వాత ఏం చేస్తారు? వేసిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మీరు రెడీ అవుతారు, ఇప్పుడు కూర్చున్నారు, మీకు మేకప్ వేస్తారు, రెడీ అయిపోయినావు, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ప్రాసెస్ మన బండారి గిండారి అన్ని కలిపి మా ఫ్రెండ్స్ హీరోలు మొత్తం బండారి అన్ని పెట్టేస్తారు అన్న. ఓకే. ఆ బండారిని నేను మొక్కిన తర్వాత బండారి పెట్టుకున్న తర్వాత మన ఊరు అనేది స్టార్ట్ అయిపోయి నా ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. ఏం ప్రాసెస్? నీ ప్రాసెస్ అంటే మాకు ఒక మంత్రాలు ఉంటాయి అన్న. ఓకే. ఆ మంత్రాలు చదివి ఆ బండారు పెట్టుకుంటే. సరే, మంత్రాలు అవి చదువు నా ఇంటర్వ్యూలో. నేను ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలే అన్న. ఓకే, బట్ నా ఇంటర్వ్యూలో చెప్పాలి, అది నాది ఉంటుంది. అది ఒకటే ఒక స్టెప్ చదువుకున్నాను అన్న, ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మొత్తం చదువుకుంటాను అన్న. అంటే నేర్చుకోవాలి అవి? నేర్చుకోవాలి. ఏడు నుంచి నేర్చుకుంటారు ఇవి? మా మమ్మీ నేర్పించింది అన్న. సరే ఒక్కసారి చెప్తావా అది? అసం కసం మూమే పాన్ ఆత్మ తాలి చూమంతర్ కాలి అని ఒక్కటే స్టెప్ నేర్చుకున్నాను. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంది? దాని మీనింగ్ అంటే అది ముస్లిం దేవునికి అసం కసం ఏమున్నా నిజం, అసం కసం మూమే పాన్ ఆత్మే తాలి అంటే నీళ్ళతో ఒట్టు వేసి చెప్తాం, నీళ్ళతో ఒట్టేసి ఇది ప్రామిస్ తీసుకొని ఈ శక్తిని నేను ఇది చేస్తున్నా అని. అసం కసం మూమే పాన్ ఆత్మే తాలి చూమంతర్ కాలి. ఓకే, అయితే ఈ మంత్రం చదివిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? నెక్స్ట్ ప్రాసెస్ నేను కూర్చుంటాను అన్న. పసుపు అనేది పూసుకొని నేను కూర్చున్న తర్వాత అది చదివిన తర్వాత నాకు ఒక 2 seconds 1 second ఏం అర్థం కాదన్న. ఓకే. మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమున్నా 2 seconds అర్థం కాదు, అప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తావు? పోతురాజు అన్న. నార్మల్ అప్పటికి నార్మల్ అయిపోయింది. డ్రింక్ ఎప్పుడు చేస్తావు? డ్రింక్ చేస్తా ఫస్ట్ నార్మల్గా ఒక 2-3 పెగ్స్ తీసుకుంటాను నేను. ఓకే, అంటే నువ్వు రెడీ కాకముందే? రెడీ కాకముందే. అంటే పోతురాజు వేసే వాళ్ళు అసలు డ్రింక్ తాగుతారా?
బోనాలు అంటేనే మందు చిందు కదా అన్న. అవును, అంటే దేవత దగ్గరికి పోయిన తర్వాత కదా. ఇప్పుడు బోనాల పండుగ అంటే బోనాలు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి తాగుతారు. అవును అవునా, బోనాలు అంటే ఇప్పుడు తెలంగాణ అంటేనే ముక్క చుక్క ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మన హైదరాబాద్ బోనాలు అంటారే. సో అంటే మీరు ఫస్టే తాగుతారు కదా. అంటే నాకు సీనియర్ పోతురాజులే కొన్ని నేను వీడియోలు చూడడం జరిగింది. ఓకే. సో వాళ్ళు కొంతమంది చెప్పారు, అంటే ఇప్పుడు తాగుబోతులు కూడా పోతురాజు లాగా వేషం వేస్తున్నారు, ఫస్టే తాగుతున్నారు అది ఇదని. అంటే దీని గురించి ఏం మాట్లాడుతాం? మేము కొంచెం నార్మల్గా తీసుకుంటాం అన్న, అంత హెవీగా ఏం తీసుకోము. అన్నీ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అన్నీ అయిపోయిన తర్వాత మేము నార్మల్గా తీసుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత. ఓకే, కానీ ముందు తీసుకుంటారా తీసుకోరా? ముందు లైట్గా తీసుకుంటాం అన్న. ఓకే, ఎందుకు తీసుకుంటారు లైట్గా? ఇప్పుడు మాకు ఎనర్జీ అనేది కావాలన్న. మా సాయంత్రం 6 o'clock స్టార్ట్ చేసి 2 అయిపోతుంది అన్న, చెప్పలేము. కొన్ని ఊర్లలో 4 అవుతుంది అన్న. ఓకే, ఆ మొత్తం సామాన్లు అంది యూజ్ చేయాలంటే కష్టమే కదా. కాదు, ఎనర్జీ దేవుడు మీకు ఎట్లాగో ఎనర్జీ ఇస్తాడు కదా. దేవుడు మీ పైకి వచ్చినప్పుడు దేవుడు అన్ని చూసుకుంటాడు కదా. అప్పుడు ఆ 2 seconds వస్తాడు కదా అన్న. 2 seconds తర్వాత మేము నార్మలే అయిపోతాం అన్న. అంటే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళందరికీ ఓన్లీ 2 seconds దేవుడు ఉంటాడు. కొంతమందికి 2 seconds ఉండొచ్చు, కొంతమందికి 5 minutes ఉండొచ్చు, 5 minutes, కొంతమంది 10 seconds ఉండొచ్చు కదా. అంటే ఒక్కొరికి ఒక్కో టైం ఉండొచ్చు. కానీ మరి వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే యాక్టింగ్ ఎందుకు చేస్తారు? కొంతమంది ఇప్పుడు క్రియేట్ చేసుకుంటారా అన్న. మనతో ఏమున్నా మనం ఒక 2 seconds మటుకు. ఓకే, జస్ట్ కొద్దిసేపే ఉంటాడు దేవుడు, తర్వాత మొత్తం యాక్టింగ్ వెళ్ళి చేసేది. ఓకే, కొంతమంది ప్రాసెసింగ్ అది వేరే చేస్తారు అనుకో. ఏం చేస్తారు? ఇప్పుడు కొంతమంది షో చేస్తారా అన్న, ఇట్లా నాకు ఇది వస్తుంది అందరు కనిపించేటట్టు ఇది చేయాలా అది చేయాలా, సమ్ యాసిడ్స్ ఉంటాయి అది యూజ్ చేస్తారు. అది నాకు బి తెలుసు, నేను చేయాలంటే చేస్తాను. ఓకే, మన ఆర్తికపురం పైన యాసిడ్ వేస్తే మంత్రం ఉట్టి నిమ్మకాయ పిండితే అది మంట టైప్ వస్తుంది, పెద్దగా వస్తుంది మంట. అది చాలా మాకు బి తెలుసు అన్న. ఓకే, మ్యాజిక్ జిమ్మిక్ ఊర్లలో పొంటి చాలా మటుకు చేస్తారన్న. నేను ఎందుకు తూప్రాన్లో చూసిన ఊర్లలో, ఆ ఊర్లలో చూసిన మటుకే నేను చెప్తున్నాను. ఓకే, సో ఏప్రిల్ పోతురాజుకి మంత్రాలు వస్తాయా? మంత్రాలు అంటే నేను కొన్ని దేవుంది నేర్చుకున్నాను అన్న. మంత్రాలు అంటే ఆ మంత్రాలు కాదు, దేవుంది నేర్చుకున్నాను. ఓకే, అంటే ఇట్లా పోతురాజు వేషం వేసిన వాళ్ళు చెప్తారు కదా, నాకు మంత్రాలు వచ్చు, నేను అది చేస్తా, సండే రోజు ఫ్రైడే రోజు ఇట్లా కూర్చుంటా, అవి చేస్తా. నేను బి చేస్తానన్నా. నేను అమాసకి టెంపుల్ వెళ్తాను. ఓకే, నేను బొందలగడ్డ వెళ్తాను. మా ప్రాసెస్ ఏంది, మా వైఫ్ వాళ్ళ కాళికమ్మ. ఓకే, కాళీ అమ్మ అంటే అది వేరే ఉంటుంది. అవును, నేను అక్కడికి వెళ్ళి ఒట్టి దర్శనం తీసుకొని వచ్చేస్తాను. ఓకే, ఫ్రైడే అమాసకి నేను వెళ్తాను. బొందలగడ్డ ఎందుకు వెళ్తారు? బొందలగడ్డ అక్కడ ఖాళీ మసాన్ ఖాళీ ఉంటుంది కదా. ఎక్కడ? మా ఫేవరెట్ కాదు బొందలగడ్డలో. ఏడున్నది? ఇక్కడ హైదరాబాద్ లో. ఇక్కడ మా లోకల్నే ఉందన్న, ఏప్రిల్లో ఉంది. ఓకే, ఎవ్రీ అమాసకి వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? పూజ చేసి నార్మల్ పూజ చేసి వచ్చేస్తారు. ఎట్లా ఇస్తారు పూజ? అది వేరే పూజ ఉంటుంది. 5 లే అన్న, దానికి ఇప్పుడు 5 కపరాలు పెట్టేసి కాలు పెట్టి అది మనసులో ఏమున్నా అది మొక్కుకొని ఇట్లా కావాలమ్మా ఇట్లా మంచిగా ఉండాలని కోరుకొని టెంకాయ కొట్టేసి వచ్చేస్తాం. ఓకే, అవుతాయా? పక్కా బరాబర్. ఓకే, అంటే ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి ఎవరు వెళ్ళి మొక్కుకున్నా కోరికలు నెరవేరుతాయి. 101%, 200% అవుతుంది. సో అంటే చాలా మంది కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్. సో కొంతమంది డేర్ చేస్తారు, కొంతమంది డేర్ చేయాలి. సో లొకేషన్ అంటే గ్రేవ్ యార్డ్ బొందలగడ్డ అంటే చాలా మంది భయపడతారు. అవును, ఇప్పుడు మాది ఎట్లా అంటే మా కులవక్తియే నల్లపోసమ్మ తల్లి కాళీ అమ్మ. ఓకే, మా ప్రాసెస్ అట్లా ఉంటుంది అన్న. కావాలంటే మేము పూజ బి చేస్తాము. శివరాత్రి తర్వాత అమాస ఉంటుంది, మేము పూజ చేస్తాం అన్న బొందలగడ్డల. వైఫ్ వాళ్ళు చేస్తారు, కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. ఓకే, మా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని. అంటే ఇప్పుడు బొందలగడ్డలో కాళికామాత ఉంది అని అంటే చాలా మంది భయం పడతారు, అంటే మంత్రాలు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకోటి కాళీమాతకి పైన మొత్తం కపాలాలు వేసి ఉంటారు. అవునా? సో అక్కడ ఎట్లా ఉంటది కాళీమాత? సేమ్ అన్న. లొకేషన్ ఏడా? కరెక్ట్ లొకేషన్ చెప్పి మన వ్యూవర్స్ వెళ్తారు. యాప్రాల్ అన్న, యాప్రాల్ పెట్రోల్ బంక్ నుంచి అమ్ముగూడ గ్రేవ్ యార్డ్ అంటే ఎవరైనా చెప్తారు. ఓకే, సో అక్కడ ఏమైనా బలులు ఇస్తారా? ఇప్పుడు చెప్తున్నాం కదా అన్న, అమాస టైంలలో మన శివరాత్రి తర్వాత వస్తుంది కదా అమాస, అమాసకు చాలా అవుతుంది అన్న అక్కడ. ఓకే, అంటే కాళికాదేవికి అంటే మనుషులను కూడా బలిలు ఇస్తారు అని అంటారు, ఇస్తారా? మనుషులలో అంటే అప్పుడు కాలంలో ఆ దేవుడు శివుని తీసుకొని బలి తీసుకుంది, కానీ బలి అంటే ఇప్పుడు మనుషులని అంటే ఇయ్యరన్న, ఎద్దులని వీటిని ఇస్తారు. కొంత బెంగళూరులో ఉంది సేమ్, అంతా 60 feet ఉంటుంది అక్కడ. మా వైఫ్ వాళ్ళ ఏరియాలో నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ సీజన్ అయిన తర్వాత నేను బి వెళ్తానని మొక్కుకున్నాను. అక్కడ వెళ్తే అక్కడ బి చాలా పవర్ఫుల్ ఉందంట, ఏం మొక్కుకున్నా అవుతుందంట. సో పోతురాజు వేషం వేసినప్పటి నుంచి, అంటే నువ్వు 10 years నుంచి వేస్తున్నారు కదా, ఇది 10th year. 10 years. ఓకే, 10 years నుంచి వేస్తున్నారు. సో నీకు 10 years ముందు ఎట్లా ఉండే, 10 years తర్వాత ఎట్లా ఉంది?
బిఫోర్ 10 ఆఫ్టర్ అంటే years ఏమని ముందు అంటే చెప్తావు? నాకు నేను అనుకోలేనా నేను ఇంత ఈ లెవెల్లో వస్తానని. ఓకే. ఫస్ట్ నార్మల్ అని పోతరా చేసిన ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా నాకు ఏం అనిపించలే. నార్మల్గా దేవుడు ఉట్టి పోతరా చేసిన దేవుని భక్తితోనే చేసిన వచ్చేస్తుంటా. 5th ఇయర్ నుంచి ఎప్పుడు నేను ఆ, ఇది చెయ్యాలిరా భయ్, ఇట్లా అయింది, ఇట్లా ఇట్లా చేస్తే నార్మల్ పేరు వస్తలేదు, ఏమన్నా ఒకటి ఇయర్ బై ఇయర్ ఏమన్నా ఒక డిఫరెంట్ చేంజ్ చేస్తూనే ఉంటే ఎక్కువ మటుకంటే నేను హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేస్తానన్న. ఓకే. అంటే దేవుడి మీద ఇష్టంతో వేయట్లేను జనాల దేవుని మీద ఇష్టమే అన్న, ఇష్టం కాబట్టే కదా అంత చిన్నప్పుడు నేను చేస్తున్నాను. మరి జనాలను అట్రాక్ట్ చేయాలని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నార్మల్ చేస్తే ఎవరు అట్రాక్ట్ కదనా. ఓకే. దానికోసమే దేవుని వేషం వేస్తున్నాను. ఏమంటే పబ్లిక్ ని కొంచెం అట్రాక్ట్ చేయాలని ఆ డెడ్ లాక్స్ అనేది, ఆ లెన్స్, ఆ పనులు గిన్లు దాన్ని క్రియేట్ చేస్తున్నాను. సరే, ఇయర్ ఎంత సంపాదిస్తావు? లాస్ట్ ఇయర్ ఎంత సంపాదించినావు లాస్ట్ ఇయర్ బోనాలకి? మా ప్రైజ్ అనేది ఒక పర్సనల్ ప్రైజ్ ఉంటుంది అన్న. నాకు ప్రైజ్ చెప్పకు, ఎంత సంపాదించినావు చెప్పు చాలు. నేను లాస్ట్ ఇయర్ వచ్చి నేను కొడుకు పుడతాడని మొక్కుకున్నాను అన్న. నా కొడుకు పుట్టిండు. ఓకే. ఆ వచ్చిన పైసల్లో పూజ చేసినాను, టెంపుల్ కి తెలంగాణ నేను అవన్నీ అడగలే, ఎంత సంపాదించినావు అని అడిగిన. 3 lakhs సంపాదించినాను అన్న. 3,20,000. నిజం చెప్పి ఇప్పుడు. నిజం అన్న. సో అంటే ఒక్కసారి వేస్తేనే 50,000 1 lakh ఏమో ఇస్తారంట. సో ఆషాఢ మాసం అంటే 5 వారాలు ఉంటది. 5 వారాలలో మళ్ళీ మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఉంటది. 5 వారాలలో మీ ఆ ప్రోగ్రామ్స్ ఇప్పియండి, నేను చేస్తాను. సరే, ఇప్పుడు నువ్వు నన్ను ఇప్పమన్నావు కదా, నేను కుల్లా చెప్తున్నాను, నువ్వు కుల్లా అడుగుతున్నావు. అవును. మా బడ్జెట్ వచ్చి 35,000 తీసుకుంటాం అన్న. సరే, 35,000. ఓకే. 35,000 లో లాస్ట్ ఇయర్ నువ్వు ఓన్లీ 10 ప్రోగ్రామ్స్ చేసినావు. 10 కాదన్న, మొత్తం 20 ప్రోగ్రామ్స్ చేసినాం. 20 ప్రోగ్రామ్స్ చేస్తే 7 లక్షలు రావాలి. కొంతమంది పెట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది లేనోళ్ళు ఉంటారు నాలాగా. ఓకే. కొంత ఏదో మా పాత ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లాల్ బజార్, సికింద్రాబాద్, ఇవి అట్లా అన్న కొంచెం తక్కువ తీస్తాం మనం. మేము బడ్జెట్ తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ వచ్చింది, అరే ఇట్లా పలాన్ యాప్రాల్ కుమార్ పోదా అంటే ఈ బడ్జెట్ అని మేము తీసుకుంటాం. అంత కాదన్న ఇంత అంటే సరే అని ఏదో కొంత తక్కువ చేసి మేము తీసుకుంటాం. అయితే ఇప్పుడు నువ్వు 35,000 తీసుకుంటున్నావు కదా, ఆ 35,000 నీ పర్సనలా లేకుంటే నీతో పాటు ఉండే పోతురాజులు అందరికీ? నా పోతురాజు ఎవరు ఉంటారు పర్సనల్ వాళ్ళకి బి ఇస్తాను అన్న. నేను ఈ 35,000 అంటే 35,000 నా బడ్జెట్ చెప్తాను నేను. ఓకే. కొంతమంది ఎగ్జాంపుల్ మీరే తీసుకోరు, అన్న కాదన్న ఇప్పుడు నువ్వు నాకు తెలుసు అంటే సరే అన్న ఇంత లాస్ట్ ఎంత చెప్తావు అన్న 30 చేసుకోండి అన్న, లే అన్న 32, 33. ఓకే. సరే అన్న లాస్ట్ ఫిక్స్ 31 ఫిక్స్ అడ్వాన్స్ తీసుకొని మాది ఉన్న ఇప్పుడు దాంట్లోకేని నాతో ఎవరు వస్తారు వాళ్ళకి బియ్యాలి. ఓకే. మరి నాకేంది బయట అసలు యాప్రాల్ కుమార్ పోతురాజు లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పేసి ఎవరు చెప్పారా? నాకు కావాలంటే మా ఇల్లు మీరు వచ్చారు కదా, మా ఇల్లు చూసుకోండి. మేము లాస్ట్ ఇయరే కట్టినానన్న, అది బి పోతురాజు పైసలు, ఆ దేవుని పైసలతోనే కట్టినాను. ఓకే. సో అంటే వేషం వేసిన తర్వాత వచ్చిన డబ్బులతోటి ఇల్లు కట్టారు. నేను మొక్కుకున్నాను మంచి ఆ దేవునికి ఇంకా చేస్తాను అన్న, నాకు మంచిగా పెట్టు, ఇంకా ఎన్నో పూజలు చేస్తాను. ఓకే. లాస్ట్ ఇయర్ బి తొట్టెలు తీసినాను, నా కొడుకు పుడతారని మొక్కుకున్నాను, కొడుకు పుట్టిండు, తొట్టెలు తీసినాను. ఓకే. సో ఒకటి అంటే ఒక సామెత ఉంది, పైసా ఏం చేస్తావంటే అందరికి గొడవలు పెడతా, అన్నదమ్ములకు గొడవలు పెడతా, ఫ్రెండ్షిప్కి గొడవ పెడతా అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అవునన్నా. సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను నీకు అర్థమై ఉండాలి. సో అంటే మీరు అంటే పోతురాజు వేషం వేస్తే మీతో పాటు ఇంకో జోడి ఉంటుండే, అంటే ఒక జోడి అంటే ఇంకో పర్సన్ ఉంటుండే, మీరు ఇద్దరు కలిసి ఒక జోడిలాగా వేస్తుండే. ఆ పర్సన్ ఎవరో చెప్తావా, నేను చెప్పాలా? మీరు చెప్పండి అన్న, ఇప్పుడు పబ్లిక్ అందరికి తెలుసా. సో రోహిత్ అనే వ్యక్తి ఉండే. అవునన్నా. రోహిత్ అనే వ్యక్తి ఇప్పుడు మీతో పాటు ఎందుకు లేడు? ఏం గొడవలేని? ఇప్పుడు పర్సనల్ ఇప్పుడు ఎట్లా అంటే రోహిత్ అంటే మా బొమ్మడిది ఆయన, ఆయనకి ఏం తెలియనప్పుడు నా దగ్గరకు వచ్చిండు. నేను చెప్పినా నాన్న ఇట్లా ఉంటుంది ప్రాసెస్, ఇట్లా ఉంటుంది అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు వద్దని చెప్పారు ఫస్ట్. ఇట్లా ఉందా అంటే అతనే అత్త ఉంది కదా ఇట్లా చేస్తారు బందోబస్తు కోసం, మొత్తం అత్త ఉంది, బావ ఉండు, బావకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, బావ చూసుకుంటాడు అని. సరే అని నేను ఫీల్డ్లో దింపినాను అన్న. మంచిగానే ఉండే అన్న కొన్ని రోజులు. ఎవరు ఏం నేర్పించారేమో జర పర్సనల్ పేమెంట్స్ వల్ల అట్లా ఇట్లా కొంచెం దూరం అయిపోయింది అన్న. ఓకే. సో మాట్లాడుకుంటారా ఇప్పుడు మీరు ఇద్దరు? మాట్లాడుకుంటా అంటే నేను ఫోన్ చేస్తే ఇప్పుడు వీళ్ళు లేపుతాడు నా త్రూ నేను అనుకుంటున్నాను పక్కా లేపుతాడని. ఓకే. ఇప్పుడు పైసల గురించి గొడవ అయిందని అన్నావు కదా. అవునన్నా. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు 30,000 వస్తే వాళ్ళకు నీకు ఎంత వస్తుందో వాళ్ళకి తెలుసు కదా ఇట్లా. అవును. మరి ఇదే గొడవల ఇంకేమైనా గొడవలు ఉన్నాయా? ఆ పేమెంట్స్ నేను ఎంత ఇచ్చినా అంత తీసుకొని ఉంటాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు పైసలు ముఖ్యం లేదు, నేను ఒట్టి దేవుని కోసమైనా చేస్తానని చాలా మందికి చెప్పిండు. ఇప్పుడు కొంచెం పేరు వచ్చిన తర్వాత అన్నం పెట్టినోనికి సున్నం పెట్టదు కదా అన్న. ఓకే.
సో అంటే మీ దగ్గరికి ఏమని వచ్చిండు అసలు రోహిత్? బావా నాకు బి ఇట్లా చాలా ఇష్టం బావా పోతరాజ్ అంటే, ఆ షోక్ బావా నేను పోతరాజ్ చేస్తాను అని వచ్చింది. షోక్ కాదురా అని నేను ప్రాసెస్ ఇట్లా నేర్పించిన అన్న. ఓకే. ఇట్లా ఇట్లా ఉంటుంది ప్రాసెస్, ఇట్లా చేయాలా ఇట్లా అంటే అన్ని A to Z నేర్పించిన అన్న పోతరాజ్లో ఏమేమి ఉంటుంది. సో అంటే ఈ సంవత్సరం అంటే లాస్ట్ టైం మీరు కలిసి చేసారు కదా, కలిసి సో ఈ సంవత్సరం కలిసి చేయబోతున్నారా చేస్తలేరా? లేదన్న, ఎందుకు? సపరేట్ అయిపోయినాం అన్న ఇద్దరు. ఓకే. ఎవరెవరు ఇప్పుడు సపరేట్ అయినామని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయారా? కూర్చోబెట్టి మాట్లాడినాం అన్న. మన ఆర్కేపురం రాకేష్ అన్న అని ఉంటాడు, ఓకే, అన్న పిలిచి మాట్లాడినాము, మొత్తం క్లియరెన్స్ అయిపోయింది అన్న. ఏమని చెప్పిండు? నేను సపరేట్ గా నేను చేసుకుంటాను. ఇప్పుడు బి చెప్తున్నాను అన్న. నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నా? ఓకే, అయితే నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఆయన చెప్పిండా మీతో నేను సపరేట్ గా చేసుకుంటాను, నేను సపరేట్ వెళ్ళిపోతా అని చెప్పిండు అన్న. ఓకే. సో ఆయన సపరేట్ వెళ్ళిపోతే బాగా అనిపిస్తుందా మీకు, లేకుంటే మీతో కలిసి? ఆల్వేస్ వెల్కమ్ అంట. నా ఇంటి దగ్గర ఇప్పటికి బి ఎంతో మంది వస్తారు, ఎంతో మంది ఫోన్లు చేస్తారు అన్న, ఇట్లా బందోబస్తు కావాలా, ఇట్లా నేను కొత్తగా పోతరాజు చేస్తున్నా, మీ నియమాలు ఏంది అన్ని కనుక్కొని చాలా మంది వస్తారు అన్న. ఇప్పటికి ఎన్నో మంది, ఒక 10 members దాకా వచ్చారు ఈ ఇయర్ లో. ఓకే. అయితే రోహిత్కి ఎవరు నేర్పించచ్చు మరి? ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా అన్న పడనోళ్ళు, అరే వీళ్ళు ఇంట్లో లేస్తారు, ఏం రాబోయి మేము అప్పటి నుంచి చేస్తున్నాం పోతరాజు, నాకు ఇంత పేరు రాలే, వీళ్ళేం రాబోయి 3 years చేయగానే ఈ లెవెల్లో రోహిత్, కొంతమంది ఉంటారు కదా జల్నే వాళ్ళే జల్నేదే అని. ఓకే, అట్లా ఉంటుంది అన్న. ఓకే. మరి రోహిత్ కన్నా అర్థం అవ్వాలి కదా అది. ఇప్పుడు నాకు తెలిసిన మటుకాన ఆ దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ మనసులో ఇప్పుడు బి ఉందన్న, కానీ ఆడు ఎందుకు దూరం జరిగిపోయినా ఆ దేవునికే తెలియాలి, అందుకే ఆ దేవుని మీద నీడు చేసిన. రోహిత్ కి మనసులో ఉంది నీతోటే ఉండాలని నాకు తెలిసిన మటుకు పక్కా ఉందన్న, 101% చెప్తున్నాను. ఓకే, సరే రోహిత్కి ఒకసారి కాల్ అయ్యి నేను మాట్లాడతా. జస్ట్ కలిపియండి, నేను నా చేతిలో పెట్టుకుంటా, నేనే మాట్లాడతా. ఓహో, రోహిత్ మచ్చనా? ఈ ఫోటో ఇద్దరిది మీదేనా? అవునన్నా. ఓకే, లిఫ్ట్ చేశాడంటావా? ఫ్రీ ఉంటే లిఫ్ట్ చేస్తానన్నా. ఓకే. అంటే నేను ఏమనుకున్నా అంటే ఒకవేళ నీతో కలవాలనుకుంటున్నా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, లేకుంటే లిఫ్ట్ చేయడం అని అనుకున్నా. సో లిఫ్ట్ చేస్తలేడు, మరి నీ నంబర్ కూడా లిఫ్ట్ చేస్తలేడుగా. ఏమన్నా నాకు తెలిసి పండుకొని ఉండొచ్చు, లేకపోతే బిజీ ఉండొచ్చు, లేకపోతే కంపల్సరీ లేపుతాడన్న నా ఫోన్. ఓకే. అంటే ఏం నమ్మకం అది, అంటే లిఫ్ట్ చేస్తాడని ఎట్లా నమ్మకం? లిఫ్ట్ చేస్తాడని లేపుతాడన్న, అదొక నమ్మకం అంతే. ఓకే. అంటే మీకేమైనా బాధ ఉందా ఇప్పుడు, అంటే రోహిత్ సపరేట్ అయిపోవడం? బాధ ఉందంటే ఇప్పుడు ఉండదా అన్న బాధ అంటే. ఓకే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నాతో నుండి వెళ్ళిపోయి అదొక బాధ వేరేనే ఉంటుంది అన్న. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు బాధ ఉందంటే బాధ ఉందని చెప్పి నీ ఫేస్లో నీ వాయిస్లో అర్థమైపోతుంది, అంటే ఎందుకు ఆ బాధ? ఇంత నేర్పించి ఇంత చేసి వేస్ట్ కదా అన్న. నేను ఎవరికి చూడలే అట్లా, ఇంతమంది అసలు ఏం చూపించలే అన్న. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే అంటే ఒకవేళ లిఫ్ట్ చేస్తే నేను మాట్లాడుతుంటే నిజంగా అంటే మీరు ఇప్పుడు గురువులాగా ఉండి ఇన్ని రోజుల నుంచి మీరు నేర్పించారు, అంటే వేరే వాళ్ళు నేర్పిస్తే వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఇంత బాధపడుతున్నారు కదా, రోహిత్ కూడా బాధపడుతుండొచ్చా? ఏమన్నా నాకు తెలియదు. ఓకే. ఆ రోజు వచ్చినప్పుడు బి నా ముంగట ఏం మాట్లాడలేము, ముఖం కిందనే వేసుకున్నానా. ఓకే. ఒక మాట బి మాట్లాడలే, అప్పటికి క్వశ్చన్ వేస్తున్నవి ఆడు మాట్లాడలే అన్న. ఓకే. అయితే రోహిత్ నువ్వు ఏదన్నా మర్చిపోలేనిది ఏదైనా ఉందా మీ ఇద్దరి మధ్యలో బంధం కానీ, ఎప్పుడన్నా ఏదైనా చేయడం కానీ, అంటే ఏదన్నా ఇద్దరు ఉన్నప్పుడు ఏదన్నా మర్చిపోలేనిది ఏదన్నా గుర్తుందా? చాలా ఉన్నాయన్నా, ఒక్కటి షేర్ చేసుకోండి. పర్సనల్స్ ఏమున్నవి నాకు చాలా షేర్ చేసిందన్న. సరే ఒక్కటి షేర్ చేసుకో. ఏమున్నవి ఇప్పుడు వాళ్ళ లవ్ ఉండని ఏముండని ఇక్కడ ఏమైనా ఉండని ఫస్ట్ నాకు షేర్ చేస్తాడు అన్న. ఎంత పర్సనల్ ఉండని నాకు షేర్ చేస్తుంటాడు. సో అట్లాంటి పర్సన్ ఇప్పుడు నీకు కాలేజ్ చేస్తలేడు అన్న. ఓకే. లాస్ట్ టైం మొన్న కలిసింది, దానికి ముందు ఎప్పుడు కలవలేదు? ఇంకా కలవలేదు. ఎప్పుడన్నా నీకు కలిసి చెప్పడం జరిగిందా, అంటే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఉండాలనుకుంటలేను నీతోటి అది అని? ఇట్లా కాల్ చేసినామన్నా, నాకే ఎందుకు కాల్స్ వస్తలేమని నేను చేసినాను. ఇట్లా ఒక ఆర్డర్ ఉండే, ఆర్డర్ కోసం నేను చేస్తే లే బావా నేను సపరేట్ తీసుకుంటాను అంటే, ఎందుకు ఏమైందిరా అంటే ఇట్లా చిన్న ఇష్యూ వల్ల, సరే బావా నేను దూరం అయిపోతా, మా మమ్మీ వాళ్ళు బి వద్దా అని చెప్తున్నారు, అది ఇది అని చెప్పి, సరేరా భయ్ నీ ఇష్టం అలా అని చెప్పిన.
ఓకే. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నందుకే సెపరేట్ అయిపోయిండా? అవునన్నా. ఇప్పుడు నేను వాళ్ళని అడిగినా నాన్న, రోహిత్‌ని అడిగినాను. రోహిత్‌ని అడిగితే ఏమన్నాడు, "అరే నీకు ఇష్టం ఉండే కదరా నా దగ్గరకు వచ్చినావు. నువ్వు ఇప్పుడు మీ ఫ్యామిలీని ఎందుకు తీస్తున్నావు మధ్యలో" అంటే, "లే బావ మా మమ్మీ డ్యాడీయే కదా ఫస్ట్ నాకు" అంటే, "సరే మళ్ళీ నీ ఇష్టం" అని చెప్పిన. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు వచ్చే నేను ఫోన్ చేస్తే ఎంతోమంది వస్తారన్న. వస్తారు, ఇస్తారు, పైసలు ఇస్తే వెళ్ళిపోతారు. అది వేరా. ఈ బాండింగ్ వేరా అన్న. ఆ బాండింగ్ ఆడ పెట్టుకోలేదు. ఓకే. సో, అంటే ఇప్పుడు బాధ అయితుంది రోహిత్ లేనందుకు. ఆనికి బాధ ఉందో లేదో తెలియదా. అంటే అంత బాధ ఉండి కూడా పాపం. ఓహో! రోహిత్ ఫోన్ చేస్తున్నంటే మాట్లాడదాం. హలో బాయ్ రోహిత్. బాయ్. నేను శివ చౌదరి, నేను యాంకర్ని మాట్లాడుతున్నా. బాయ్. నా పేరు శివ చౌదరి. శివ చౌదరి? అవును, శివ చౌదరి, నేను యాంకర్ని. నమస్తే. నమస్తే. అయితే నేను కుమార్ బ్రోని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇంటర్వ్యూ లైవ్లో ఉన్నాం మేము. నాకు కుమార్ బ్రోనా? అవును. చెప్పాను. అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో అంటే ప్రీవియస్ ఇట్లా రోహిత్ మీతో పాటు ఉండే కదా, అంటే ఇప్పుడు లేడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఒకసారి నీతో మాట్లాడదామని చెప్పేసి కాల్ చేసిన. అనుకున్నాను, ఇప్పుడే మిస్ కాల్ చూసి ఇద్దరు ఫోన్ చేసారు, కుమార్ కూడా చేసి. అదే. సో ఏంటంటే, అంటే ఇప్పుడు నువ్వు ఎవరి నంబర్కి ఫోన్ చేసినా? కుమార్ నంబర్కే కదా ఫోన్ చేసింది? కాదు, ఫస్ట్ జాక్ బాయ్ చేసిన, ఆయన నంబర్కి చేసిన. కాదు. అయితే కుమార్ బాయ్కి ఎందుకు చేయలేను కాల్? ఫస్ట్ మిస్ కాల్ ఎవరు ఉందో అలాగే చేసిన బాయ్ నేను. ఓకే. అయితే ఇప్పుడు పాపం బాధపడుతుండు కదా కుమార్ భయ్య. దేనికోసం అన్న? అంటే నేను అడిగిన ఇట్లా ఉండే కదా అంటే, పాపం ఆయన ఎమోషనల్ అయిపోయి కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని బాధపడుతున్నా. అంటే ఇట్లా అయ్యింది, వెళ్ళిపోయిండు, అది ఇది అని చెప్పేసి. ఇక నీ సైడ్ నుంచి నువ్వేం చెప్తావని చెప్పి నేను కాల్ చేయడం జరిగింది. అన్న నేను కూడా బాధపడిన రోజులు ఉన్నాయన్న. ఎందుకంటే ఒక ఇద్దరు మధ్యలో మూడో వ్యక్తి వస్తే విడిపోవడం తప్ప ఇంకేముండదు అన్న. ఓకే. అంటే మీ ఇద్దరి మధ్యలో వేరే మూడో వ్యక్తి వచ్చారా ఎవరన్నా? వచ్చిర్రు. అట్లా వచ్చినందుకు ఇట్లా దూరం అవుతున్నాం అన్న. ఓకే. అయితే నీకు కూడా బాధ ఉంది ఉండే ఒక టైంలో. ఇక ఏం చేస్తాం, గమ్మునున్నా లాస్ట్ ఇక విడుతున్నా. ఓకే. మళ్ళీ ఇంకా కలవాలనుకోవట్లేదా? ఈ సంవత్సరం కలిసి ఇద్దాం అనుకుంటారా, విడిపోయి వేద్దాం అనుకుంటారా? ఆల్రెడీ 2-3 సార్లు ప్రయత్నం కూడా అయిందన్న. నేను కూడా మా ఇంట్లో రిక్వెస్ట్ చేసిన. ఓకే. చేసి అప్పుడు ఏమైంది, లాస్ట్ కి ఇక మా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎట్లుంటదన్న. అవునవును. ఇక అట్లా అనేసి జరిగిపోయినామన్నా. సరే. అయితే ఇప్పుడు నాతోటైతే కుమార్ బ్రో చాలా ఎమోషనల్ అయ్యిండు, బాధపడుతుండు. అంటే నేను ఇంత చేసిన బట్ కాదనకుండా వెళ్ళిపోయిండు అని చెప్పి. లిటరల్లీ నేను చెప్తున్నా, కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి కుమార్ భయ్యకి. ఒక్కసారి నువ్వు ఆయనతో మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతావో చూస్తా, ఆయన ఏం చెప్తాడో చూస్తా. ఓకేనా? హలో హలో ఇస్తున్నా, ఒకసారి మాట్లాడు. మాట్లాడు. హలో. హలో. ఏమైందిరా? ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేవు. పనుకొని ఉండే, ఎప్పుడే లేచిన. జాక్ బాయ్ మిస్ కాల్ ఉండే, నేను ఫోన్ చేసిన. నాకేం తెలుసు మీరు ఇద్దరు ఒక దగ్గర ఉన్నారని. ఇంటర్వ్యూ అవుతుందిరా. ఇట్లానే అన్న ఫోన్ చేయమంటే నీ నంబర్ నుంచి ఇట్లా ఫోన్ చేస్తే లేపాడా అని చెప్తే, నా ఫోన్ లేకుండా జాక్ ఫోన్లోకి ఏం చేసిన తర్వాత ఇప్పుడు నా ఫోన్లోకి ఏం చేసిన. అందుకే ఫస్ట్ జాక్ బాయ్ మిస్ కాల్ ఉండే, నేను అనుకోండి ఎప్పుడే లేచిన. జాక్ బాయ్ మిస్ కాల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మిస్ కాల్. నీకే నెక్స్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇద్దరు ఒకటే కన్నా ఉన్నారు నాకు. ఓకే. ఏం మాట్లాడరా ఇక? అంతేనా మీ మాటలు? ఇంకా ఏముండవా? మా మధ్యలో ఏమున్నది అన్న, ఏం లేదు. అది చెప్పినాక ఎప్పుడే నీకు లైవ్ గా. ఓకే. మాకేం లేదు కానీ అది ఒక ఇన్వాల్వ్మెంట్ వల్ల అట్లా అయిపోయింది. ఓకే. ఇంకా మళ్ళీ కలవరు ఇంకా, అంతేనా? అంటే నార్మల్ గా కలుస్తాం, మాట్లాడుకుంటాం, చేస్తాం కానీ పోతురా అంటే కలిసి చేసుడు అంటే ఏమో ఇక. ఓకే. సరే, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలో మూడో వ్యక్తి వచ్చారుగా, ఆ మూడో వ్యక్తి ఎవరో చెప్తావా పేరు? అన్న పేరు చెప్పి హైలైట్ చేసి అంత పెద్దోనైతే కాదన్న నేను. ఓకే. చేసిన వాళ్ళకి ఇన్నోళ్ళకి అది జరిగిన వాళ్ళకి తెలిస్తే, ముగ్గురికి తెలిస్తే చాలు. ఓకే. అంటే నీకు కూడా కొంచెం బాధపడుతున్నావు నువ్వు కూడా? ఎందుకుండదు అన్న, మళ్ళీ నాకు దారి చూపించిండు, నాకు ఇడిజాంగ్ తీసుకొచ్చిండు, ఆయన నా గురువు. ఓకే. మనం ఎప్పుడైనా అన్నం పెట్టినాం, సున్నం అయితే పెట్టామన్నా. వా, అసలు సేమ్ డైలాగ్ కొట్టిండు తెలుసా ఆయన కూడా ఇంటర్వ్యూలో. నువ్వు కూడా సేమ్ డైలాగ్ కొట్టినావు. అంటే మీరిద్దరు ఏం మాట్లాడినా అంటే అనుకొని చేస్తుండొచ్చు కదా మీరు. అదే సేమ్ డైలాగ్ నా ఇంటర్వ్యూలో కొట్టిండు ఇంతకుముందు, అది నువ్వు కొట్టినావు ఇప్పుడు. సో ఫైనల్గా
యాప్రాల్ కుమార్ పోతురాజ్ గురించి నువ్వు చెప్పమంటే ఒక్క వర్డ్లో ఏం చెప్తావు? ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇక నేను ఏం చెప్పాలంటే మా భావనన్నా అంతే. అంతేనా? చలో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకేనా? ఓకే డన్, థ్యాంక్ యూ. ఒకవేళ వీలు ఉంటే నేను ఇక్కడనే ఉన్నా, ఒక 10 నిమిషాలలో రావాలనుకుంటే రా, ఒకసారి మనం కలుద్దాం. నేను ఈడలేను, నా గట్కేశ్వర్లో ఉన్నా. అవునా? ఓకే 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 బ్రో. ఓకే ఓకే డన్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే ఓకే. సో మొత్తానికైతే కొంచెం ఆయన కూడా బాధపడుతుండు పాపం. నేను చెప్పినా కదా కంపల్సరీ. కానీ ఇంతకుముందు మన ఇంటర్వ్యూలా మీరు ఏదో డైలాగ్ కొట్టిరు, ఒకసారి డైలాగ్ కొట్టండి. అది అన్నం పెట్టినోని సున్నం పెట్టిండు అన్నారు. బట్ ఆ పర్సన్ ఏమన్నాడు? అన్నం పెట్టినోనికి సున్నం పెట్టను అన్నాడు. నేను ఇంటర్వ్యూలో ఉన్నా, ఆడెక్కడో ఉండు. అవును, ఆ సేమ్ డైలాగ్ ఎట్లా వస్తుంది? సేమ్ డైలాగ్ వచ్చింది అంటే మీరు ఇద్దరు ఒకటే, అంటే ఇద్దరిది ఒకటే సోల్ అన్నట్టు అర్థమైంది. కానీ నువ్వు రోహిత్ని ఒక మాట అన్నావు, నువ్వు అన్నం పెట్టినోనికి సున్నం పెట్టిండు అని. రోహిత్ ఏమన్నాడు? పెట్టొద్దా అని చెప్పినా, పెట్టిండని చెప్పలేదు. పెట్టిండన్నా పెట్టొద్దన్నా? అన్నం పెట్టినోనికి సున్నం పెట్టొద్దు అని చెప్పి. ఇద్దరు సేమ్ డైలాగ్ కొట్టిరు. మరి మీరు ఏడ నేర్చుకున్నారు ఇది? ఎవరు నేర్పించారు? ఓకే, అంటే నేను ఏమనుకున్నా అంటే ఒకవేళ వస్తే మళ్ళీ మీ ఇద్దరితో ఒకసారి మాట్లాడి కలిపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నువ్వు ఎమోషనల్ అయినావు కదా, అట్లానే నేను వస్తే 10 నిమిషాలలో రా అని చెప్పేసి అన్నా. కానీ పాపం ఆయన గట్కేసర్లో ఉండంట. వాళ్ళ ఓన్ హౌస్ అక్కడనే. ఓకే. సో అంటే నీ గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పను అన్నట్టు మాట్లాడాను కదా. రోహిత్ గురించి నువ్వు 1 వర్డ్లో చెప్పమంటే నువ్వేం చెప్తావు? నా సొంత బొమ్మడిది కాకపోయినా నా బొమ్మడిదే అన్న. ఓకే. నేను ఫస్ట్ కుమార్ పోతరాజు ఇట్లా వేరే ఉండే, కొంచెం డిఫరెంట్, నా త్రోన్ నేను చేసుకొని పోయి ఉంటా. రోహిత్ వచ్చిన తర్వాత ఏమంటే ఫుల్ సపోర్టబుల్. ఎట్లా అంటే నాకు ఒక సపోర్టివ్ అని మంచిగానే సపోర్ట్ చేసింది అన్న. ఓకే. సో అంటే రోహిత్ చెప్పలేడు అంటే ఇద్దరి మధ్యలో. నేను అప్పటికి రోహిత్కి చెప్పినా నాన్న, అరే చాలా థ్యాంక్ యూ రా మచ్చా, నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు కదా, అంటే నీకు ఎప్పటికి ఇట్లనే ఉంటా బావా అని మాట బి ఇచ్చిన. ఓకే. చాలా ఇంటర్వ్యూస్ లో బి చెప్పిన, కావాలంటే మీరు వినవచ్చు. సరే వింటా. ఇప్పుడు రోహిత్ ఒక మాట అన్నాడు, ఇద్దరి మధ్యలో 3వ వ్యక్తి వస్తే అది విడిపోతారు అని. ఆ 3వ వ్యక్తి ఎవరంటే చెప్పలే. ఆ 3వ వ్యక్తి ఎవరో నువ్వు చెప్తావా? లేదా పర్సనల్ అన్న. ఓకే. సో ఆ 3వ వ్యక్తి ఎవరో నేను చెప్పాలా? చెప్పాలా? చెప్పండి అన్న. కానీ చెప్పలే నేను, నాకు తెలియదు కదా. సరే అయితే రోహిత్ ఇంకా నీతోటి కలవడం అనుకుంటా నాకు తెలిసి. అవును అంతే కదా. ఈ వేషం పోతరాజు వేషంలో కలవడానుకో పర్సనల్. ఇప్పుడు బి ఆయనకి ఏమైనా అయితే బి ఒక కాల్ చేస్తే చాలన్నా, నేను పోకపోయినా దింపేస్తా మనుషులు. ఓకే, అట్లా ఉంటుంది బాండింగ్. కానీ ఆ బాధ అయితే నీలో కనిపించింది. సో అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? అంటే రోహిత్కి ఇన్ని రోజుల నుంచి నువ్వు నేర్పించినావు, అది చేసినావు, రోహిత్ ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళు? అంటే ఎందుకు ఇట్లా అయిపోయింది, దూరం అయిపోయిండు అది. ఎందుకంటే రోహిత్ గురించి మొత్తం తెలుసు అన్న, ఏమున్నా ఇక్కడికి వచ్చే చాలా మటుకంటే మా వైఫ్తో ఎన్నో షేర్ చేసుకుంటూ నాకు తెలియకుండా, మా మమ్మీతో ఎన్నో షేర్ చేసుకున్నాను నాకు తెలియకుండా. ఓకే. సో అంటే ఇంట్లో ఒక పర్సన్ లాగా బాండింగ్ వేరే ఉండే. కానీ ఇప్పుడు చెప్తా, ఆడు చెప్పిన మాట నేను చెప్తున్నాను, 3rd పర్సన్ అదే చెప్తున్నా కదా. నేను కల్పించిన మనిషి మాకు ఇది రివర్స్ ఇది చేసేసింది, మొత్తంకే సపరేట్ చేసేసింది ఆమె వాళ్ళని. ఓకే. సో అంటే ఆమె అని అంటే అమ్మాయి మీ సైడ్ నుంచి ఉన్న వాళ్ళ అటు సైడ్ అది పర్సనల్ అన్నది. ఓకే. సో అట్లా విడిపోయారు ఇక మీరు. సో ఇంకో విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు మాటలలో చెప్పారు, అంటే నాకు కొడుకు పుట్టాలని మొక్కుకున్నా, సో పుట్టిండు అని చెప్పేసి. అవునన్నా. సో కొడుకు పుడితే మీరు ఏదో చేస్తానే అనుకున్నారంట, ఏంది? 5 years వచ్చిన తర్వాత సేమ్ పోతలింగుడు పోతరాజుడు ఇప్పిస్తా అని మొక్కుకున్నాను నేను. ఓకే. అంటే దేవుని మీరు ఏమని మొక్కుకుని ఉండే మీరు? ఇట్లా నాకు 2 పాపలే పుట్టిరన్న ఫస్ట్ మొక్కున్నప్పుడు. సరే ఇట్లా కొడుకు పుడితే ఇట్లా తొట్టెలు తీస్తాను, నేను అతను పోతరాజు చేపిస్తాను కొంచెం 5 years తర్వాత, పెద్దగా అయిన తర్వాత అని మొక్కున కొడుకు పుట్టినాను. ఓకే. అంటే ఇప్పుడు 5 years తర్వాత నువ్వు వేపిస్తావు? పక్క వేపిస్తాను. అంటే చిన్నపిల్లలకి ఏపీయొచ్చా పోతరాజు? వేపియొచ్చు అన్న. ఓకే. ఇప్పుడు మొక్కుకొని ఇప్పుడు దేవుణ్ణి మొక్కుతానే కదా అన్న, దేవుడు నాకు పోతలింగడు, చిన్న పోతలింగడు ఇచ్చిండు. ఓకే. మరి చిన్న పోతరాజు ఏడి? ఇగో హాయ్ హాయ్, ఏం పేరన్నా? పోతరాజాను? పోతరాజాను కొంచెం వెనకకు జరుగు. పోతరాజాను సేమ్ నీలాగానే ఉన్నాడుగా, నవ్వుతాడు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు అన్నా?
రియాన్ అన్న. పోతురాజు అని పెట్టాల్సింది, మొత్తానికి పోతురాజు అయిపోతాడుగా. కాదు అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో పోతురాజు చేసినప్పుడు, ఇప్పుడు పోతురాజు లాగా చేసినప్పుడు వాళ్ళకు సంథింగ్ ఏదేదో వేస్తారో మళ్ళీ అది అన్నట్టు నేను అంటారు ఉంటాను కదా. కదా ఓకే, నాతోనే ఇప్పించుకుంటాను. అంటే ఇంత చిన్న పిల్లలకు చేస్తే ప్రాబ్లం ఏమన్నా కదా? మా మమ్మీ ఉంది కదా నా బందోబస్తు కోసం. ఓకే, సో మొత్తానికి అయితే ఇక ఫిక్స్ మొత్తం అయిపోయినా. ఆ దేవుని పైన ఏడ్చేస్తాను. ఓకే ఆయన ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే Okay. కంపల్సరీ 3 years వేపిస్తున్నాను. ఓకే, హ్యాపీగా ఉన్నాడు కదా మొత్తానికి పోతురాజను. సరే, నువ్వు అది సాంగ్ వాడినావు చూడు, ఒకసారి ఆ సాంగ్ వాడు, ఎట్ట రియాక్షన్ ఇస్తాడో చూద్దాం. లక్సరీ జాతరలో నా బోనాల పండుగ దర్శించి వస్తాము అందరిలో ముందుగా, కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కుపోగు, మెడలో అందమైన నల్ల నాగు, శక్తి వరాల మా తల్లి నల్ల నాగుల నాగమల్లి. డాన్స్ ఆడతాడా? ఆడతాడన్నా. ఓకే, అంటే ఏది పోతురాజు లాగానేనా? డాన్స్ ఆడతావా? డాన్స్ ఆడతాను. సో అంటే నువ్వు మొక్కుకున్న తర్వాత కొడుకు పుట్టిండానా? అవునమ్మా. మొత్తానికి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత చేస్తావు. అవునమ్మా. సో ఈ పోతురాజు లాగా వేసిన తర్వాత నీకు ఏదేది హ్యాపీగా జరిగింది? తనని ఇచ్చేసి తను డిస్టర్బ్ చేస్తుంది. సో అంటే నీకు మంచి జరిగింది కదా ఈ 10 సంవత్సరాలు, ఏమేమి జరిగింది అసలు? నేను పోతురాజు చేసిన తర్వాత అంటే నేను ఆ పైసలలా నేను సొంతం ఇల్లు కట్టుకున్నాను అన్న. హ్యాపీగా ఉన్నాను. నేను ఏమేమి కోరుకున్నానో అవన్నీ అయినాయి అన్న. నేను కొడుకు పుట్టాలని కోరుకున్నాను, కొడుకు పుట్టిండు. ఇల్లు కట్టాలనుకున్నా, ఇల్లు కట్టేసిన. తొట్టెలు తీయాలన్నా తొట్టెలు తీసేసిన అన్ని. ఓకే, ఏ దేవుని ఎక్కువ నమ్ముతాను? నల్లపోసమ్మ తల్లి, కాళికమ్మ. ఓకే, మీ ఇంట్లో ఎక్కువ నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? మా అమ్మనే అన్న నాకు. ఓకే, ఎందుకు? ఎందుకంటే జన్మించిన తల్లి. నేను ఈ లెవెల్లో ఉన్నా అంటే మా మమ్మీ అన్న. ఓకే, సో మొత్తం ఇంకా నీకు బందోబస్తు మొత్తం అమ్మనే చూసుకుంటారు? మొత్తం మమ్మీ అన్న. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు అప్కమింగ్ పోతురాజులు ఉన్నారు, చాలామంది ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఫ్యాషన్గాను దానికి దీనికి చాలామంది జనాలల్లో పేరు రావాలి అది ఇది అన్నట్టు వేస్తూ ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు ఏమంటే ఫస్ట్ బందోబస్తు అన్న, నియమాలు పాటించాలా. బందోబస్తు లేని పోతురాజు ఇవ్వద్దన్న. ఓకే, అదొక్కటే అన్న. ఓకే, ఏమున్నా కలరింగ్ ఒకటి జర డేంజర్గా కాకుండా నార్మల్ వేసుకోవాలని చెప్తాను. ఓకే, పండగలలో అన్ని పండుగలలో నీకు ఇష్టమైన పండుగ ఏది? బోనాల పండుగ. ఓకే, సో బోనాల పండుగ ఇంకేంది, బోనాల పండుగ రాబోతుంది. సో అందరూ ఎంజాయ్ చేయండి. సో బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఫైనల్గా మన వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వ్యూవర్స్కి ఒకటే మాట చెప్తున్నాను అన్న. ఇప్పుడు బోనాలు వస్తుంది, ఎట్లానా మొత్తం బోనాలు అంటే చిందు మొత్తం తాగుడు గీగుడు వేరే లెవెల్ ఉంటుంది అనుకో. ఏమున్నా కానీ సేఫ్గా ఉండండి, ఏం లొల్లీలు తీసుకోకండి, మంచిగా బోనాలు ఎంజాయ్ చేయండి. ఆ తల్లి మొత్తం ఈ వానలు గీనలు అన్నీ కురిపించి మంచి బోనాలు తీసుకొని ఆ గుడికి వెళ్ళి మీరు ఏం మొక్కుకున్నా ఆ కోరికలు కావాలని నేను అనుకుంటున్నాను. ఆ పోతలింగాన్ని నేను కోరుకుంటాను, నేను ఇది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ శివ స్టూడియోస్ అన్నకి చాలా థ్యాంక్స్ భయ. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ.